ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేదలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు చిన్నబుచ్చుతూ పరాన్న బుక్కులు అనేదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఇంత సంపద పెరిగిందంటే, ఇన్ని పంటలు పండిస్తూ ఉన్నారంటే, అదేవిధంగా పట్టణాల్లో నగరాల్లో ఇంత అభివృద్ధి కనపడతా ఉందంటే, ప్రాజెక్టులు కట్టినారంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కష్టజీవుల శ్రమదానంతో జరిగింది తప్పితే ఇవాళ మాటలు మాట్లాడే వాళ్ళ వల్ల జరగలే. ఆఫీసర్లు పోయి బిల్డింగులు కట్టాలా, జడ్జిలు పోయి బిల్డింగులు కట్టలే, లేదా మాలాంటి రాజకీయ నాయకులు పోయి అక్కడ బిల్డింగులు కట్టలే. కష్టం చేసేదంతా వాడైతే ఆ కష్టజీవికి ఏదో ఇంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాళ్ళని పరాన్న బుక్కులని, పప్పు బెల్లాలని, ఉచితాలని పేరుతో వారిని కించపరుస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకొకటి లేదు. పైగా వాళ్ళందరికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది 86,000 కోట్లు అయితే, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మీరు వాళ్ళ మాఫీ చేస్తూ ఉన్నారు. ఒకే ఒక్క అనిల్ అంబానీకి 46,796 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేశారు. దాని గురించి మీరు మాట్లాడరు. అదాని లంచాలు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటా ఉన్నాడు. చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయనపైన కేసు నమోదైన తర్వాత కూడా మరి భారతదేశంలో న్యాయమూర్తులు ఏమైనా నిద్రపోతూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను. మేము హైకోర్టులో కేసు వేసి అదాని గురించి మాట్లాడడానికి కూడా మీరు ముందుకు రావడంలే. ఇవాళ అమెరికా కోర్టులో కేసు నమోదైన తర్వాత కూడా భారతదేశంలో న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ కళ్ళు మూసుకొని గుడ్డిగా అతన్ని మలపరుస్తూ ఉన్నారు తప్పితే ఊడిగం చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఏనాడు కూడా మాట్లాడరు. కానీ పేదవాడికి ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే మీరు కించపరుస్తూ మాట్లాడతారు, బెంచ్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తారు. కాబట్టి నేను ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ భారతదేశంలో ఉన్న కోట్లాది సంపదనంతా కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు పెంచి పోషిస్తూ ఉన్నారు. దానిపైన మీరు విచారణ జరపమని కోరుతా ఉన్నారు. పైగా 2,100 కోట్ల రూపాయల అదాని 4 రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చాడు, లంచాలు ఇచ్చి సెక్యూతో అగ్రిమెంట్ చేసుకున్నాడని చెప్పారు. దానిపైన మేము హైకోర్టులో కేసు వేశాము. దానిపైన విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే సుప్రీంకోర్టు వారు హుందాగా ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల తరఫున, సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.